jewelries. హాయ్, నా పేరు శివ. మనము లాస్ట్ వీడియోలో ఆపరేటర్స్ చూస్తున్నాము. దాంట్లో బేసిక్ అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి చూసినాము. కొన్ని ప్రోగ్రామ్స్ కూడా బేసిక్ అర్థమెటిక్ ఆపరేటర్స్ పైన చూసినాము. ఈ వీడియోలో వచ్చేసి ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్లో ఇంక్రిమెంట్ ఆపరేటర్ వచ్చేసి ఒక ఆపరాండ్ని +1 చేస్తుంది. అంటే ఇక్కడ ఎక్స్ ప్లస్ చేసినాం అనుకోండి, ఎక్స్లో ఉన్న వాల్యూని +1 చేస్తుంది. ఎక్స్ ఈక్వల్ టు x+1 చేసే బదులు మనము వీ కుడ్ సింప్లీ డూ x++ అన్నాడు. సో దిస్ ఈజ్ ఇంక్రిమెంట్ ఆపరేటర్. సింప్లీ డిక్రిమెంట్ ఆపరేటర్ వచ్చేసి మైనస్ చేస్తుంది. అంటే ఒక వాల్యూ 4 ఉంటే 4ని కాస్త -1 చేసి 3 చేస్తుంది. సో అది ఇంక్రిమెంట్ ఆపరేటర్, డిక్రిమెంట్ ఆపరేటర్. ఇంక్రిమెంట్ ఆపరేటర్స్లో 2 ఫామ్స్ ఉన్నాయి. అంటే పోస్ట్ ఫిక్స్ ఫామ్ అని, ప్రిఫిక్స్ ఫామ్ అని. పోస్ట్ ఫిక్స్ ఫామ్ వచ్చేసి ఇంక్రిమెంట్ వాల్యూని ముందు, ఆపరాండ్లో ఉన్న వాల్యూని ముందు యూజ్ చేసుకొని తర్వాత ఇంక్రిమెంట్ చేస్తుంది. వేరస్ ప్రిఫిక్స్ వచ్చేసి ముందు ఇంక్రిమెంట్ చేసి తర్వాత యూజ్ చేసుకుంటుంది. అది ఇక్కడ చిన్న కొన్ని కోడ్ స్నిపెట్స్ పెట్టినాను. ఇక్కడ ఏం చేస్తున్నాం, int x = 42 చేస్తున్నాను. తర్వాత int y = ++x చేస్తున్నాను. అంటే దిస్ యాజ్ వి నో ++x ఈజ్ సేమ్ యాజ్ x = x+1 ఫాలోడ్ బై int y = x. అంటే ముందు ఎక్స్ని ఇంక్రిమెంట్ చేసినాం. అంటే 42 కాస్త 43 చేసి తర్వాత 43ని వైకి అసైన్ చేసినాం. అందుకోసం దాని అవుట్పుట్ వచ్చేసి x = 43, y = 43 అని ప్రింట్ అవుతుంది వెన్ యూ ప్రింట్ దిస్. కింద కోడ్లో ఏం చేసినామంటే int x = 42 యాజ్ ఈజ్ డిక్లేర్ చేసినాము. int y = x++ చేసినాం. దిస్ ఈజ్ ది పోస్ట్ ఫిక్స్ ఫామ్. అది సేమ్ యాజ్ ముందు y = x చేసి తర్వాత x = x+1 చేసినట్టు. ఇక్కడేమో ముందు x = x+1 చేసి తర్వాత int y = x చేసినాము. ఇక్కడ వచ్చేసి int y = x చేసి తర్వాత x = x+1 చేసినట్టు. సో అందుకోసం x = 43 ప్రింట్ అవుతుంది, బట్ y వాల్యూ మాత్రం 42నే ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఒక చిన్న ప్రోగ్రామ్ చూద్దాము. దీంట్లో ఏంటంటే ముందు int a = 5 చేస్తున్నాను. తర్వాత b = 2, int c, d 2 వేరియబుల్స్ డిక్లేర్ చేస్తున్నాం. c = ++b చేస్తున్నాం. అంటే b వాల్యూ అంతా 2 ఉంది. ++ అంటే ముందు ఇంక్రిమెంట్ చేసి యూజ్ చేసుకుంటాం. సో 2ని ఇంక్రిమెంట్ చేస్తే 3, ఆ 3 వాల్యూ cకి వెళ్తుంది. తర్వాత b వాల్యూ కూడా 3 ఇంక్రిమెంట్ అయింది కాబట్టి 3 అవుతుంది. నెక్స్ట్ d = a++, ఏ వాల్యూ అంతా 5 ముందు యూజ్ చేసుకుంటుంది. అంటే d = 5 అయ్యి తర్వాత a++ అవుతుంది కాబట్టి a వాల్యూ 6 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ c++ చేస్తున్నాం. ముందు c 3 అయినది, 3++ చేస్తే 4 అవుతుంది. సో అందుకోసం a వాల్యూ 6 అయింది, b వాల్యూ 3 అయింది, c = 4, d = 5 అయింది. సో ఇక్కడ మనం యూజ్ చేస్తున్న ప్రిఫిక్స్, పోస్ట్ ఫిక్స్ ఆపరేటర్ బట్టి ఆ అవుట్పుట్ చేంజ్ అవుతుంది. ఒకవేళ ఆ వాల్యూని అసైన్ చేయట్లేదు అనుకో దేనికి, ఇక్కడ చూపించినట్టు లైన్ సిలో, సో దెన్ ఇట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లం. c++ చేసినా ++c చేసినా. కానీ ఇటువంటి చోట్ల ముందు ++ చేసి తర్వాత యూజ్ చేసుకుని తర్వాత ++ చేయడానికి తేడా ఉంటుంది. సో ఈ ప్రోగ్రామ్ని మనం ట్రై ఇట్ ఎడిటర్లో చూద్దాం. ఇక్కడ వచ్చేసి ఇది రన్ అయ్యి అవుట్పుట్ వచ్చింది. a = 6, b = 3, c = 4, d = 5. ++bని b++ చేద్దాం. ముందు ఎంత ఉంది, c వాల్యూ 4 ఉంది. మనము b++ చేస్తే c వాల్యూ 3నే అవుతుంది. ఎందువల్లంటే ముందు b యూజ్ చేసుకొని తర్వాత రన్ అవుతుంది కాబట్టి. సో c వాల్యూ 3 ఉంది. సిమిలర్లీ ఇక్కడ కూడా a++ బదులు ++a చేద్దాం. సో యూ విల్ గెట్ d = 6. ఎందువల్లంటే 5++ అయింది కాబట్టి 6 అయింది. ఆ d వాల్యూకి 6 అసైన్ అయింది. అట్లానే డిక్రిమెంట్ ఆపరేటర్స్లో కూడా చూడొచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ డిడ్ b - a++a బదులు -a అండ్ c - చేద్దాం. సో ఇక్కడ ఏంటి, b is 2 ఉంది. 2 - అంటే ముందు b వచ్చేసి 2కి అసైన్ అయిపోతుంది యాజ్ ఈజ్. సో c వాల్యూ 2 అవుతుంది. 2 ఇక్కడ c మైనస్ చేస్తున్నాం కాబట్టి 2 కాస్త 1 అవుతుంది. సో c వాల్యూ 1 రావాలి.
బి వాల్యూ వచ్చేసి 2 నుంచి 1కి వెళ్ళాలి, ఏ వచ్చేసి 5 నుంచి 4కి వెళ్ళాలి. ఇక్కడ డి కూడా ఏ మైనస్ ఏ కాబట్టి ముందు 5 నుంచి 4కి వెళ్తుంది కాబట్టి డి ముందు 4 అవుతుంది, డి కూడా 4 అవుతుంది. సో ఏ ఈక్వల్ టు 4 అయింది, బి ఈక్వల్ టు 1 అయింది, సి ఈక్వల్ టు 1, డి ఈక్వల్ టు 4. సో ఇట్లా మనము ఈ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఇవి మనకి మామూలుగా ఫర్ లూప్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ చాలా యూజ్ అవుతాయి. లేదంటే ఇండెక్సెస్ అవి కౌంట్ చేస్తున్నప్పుడు కూడా ఇవి బాగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ చూడాల్సింది మనము మాడ్యులస్ ఆపరేటర్. మాడ్యులస్ ఆపరేటర్ వచ్చేసి దాని సింబల్ %. దీనికి 2 ఆపరాండ్స్ ఉంటాయి. ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ ఏమో సింగిల్ ఆపరాండ్, వెరస్ మాడ్యులస్ ఆపరేటర్ హ్యాస్ 2 ఆపరాండ్స్. సో 15 మాడ్యులస్ 4 ఈక్వల్ టు 3. అంటే మనం ఇక్కడ చిన్న డివిజన్ ఎగ్జాంపుల్ పెట్టినాను. సో 17 మాడ్యులస్ 3 కనుక్కుంటాం. అంటే 17ని 3తో డివైడ్ చేస్తే 3 5 15, 17 - 15 is 2. దిస్ రిమైండర్ ఈ కింద వచ్చేదాన్ని మాడ్యులస్ అంటారు, లేదంటే రిమైండర్ అని కూడా అనొచ్చు. ఇక్కడ వచ్చేది కోషంట్, 17 ఈజ్ ది డివిడెండ్ అండ్ 3 ఈజ్ ది డివైజర్. సో 15 మాడ్యులస్ 4 చేస్తే 4 3 is 12, 15 - 12 is 3. అట్లనే 7 మాడ్యులస్ 3 వచ్చేసి 3 2 6, 7 - 6 is 1, అండ్ 5 మాడ్యులస్ 5 అయితే 5 1 is 5 అండ్ 5 - 5 is 0. అది మాడ్యులస్ ఆపరేటర్. ఇక్కడ మాడ్యులస్ ఆపరేటర్ వచ్చేసి ఫ్లోటింగ్ పాయింట్ టైప్స్కి, ఇంటిజర్ టైప్స్కి రెండిటికి యూజ్ చేసుకోవచ్చు మనం. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఇంట్ x ఈక్వల్ టు 32 అన్నాను, డబుల్ y ఈక్వల్ టు 36.75. x మాడ్యులస్ 10 వచ్చేసి x mod 10 అని ప్రింట్ చేస్తాం. x అంటే 32, 32 మాడ్యులస్ 10 అంటే 10 3 is 30, 32 - 30 is 2. And similarly y modulus 10 and y is 36.75 and 10 is 6.75. I mean 10 3 is 30, 36.75 minus 30 is 6.75. సో ఇది మాడ్యులస్ ఆపరేటర్. ఈ మాడ్యులస్ ఆపరేటర్ చాలా చోట్ల మనం ఉపయోగించుకుంటాం. ప్రోగ్రామ్స్లో కొన్ని ఈవెన్ నెంబర్స్ కనుక్కోవాలన్నా, ఆడ్ నెంబర్స్ కనుక్కోవాలన్నా మాడ్యులస్ ఆపరేటర్ యూజ్ చేసుకొని కనుక్కోవచ్చు. సో నెక్స్ట్ మనం ఈ వీడియోలో చూడాల్సింది అర్థమెటిక్ కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్. అర్థమెటిక్ కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే అదే ఒక ఆపరాంట్కి దాన్నే మాడిఫై చేసి దానికే అసైన్ చేయడాన్ని కాంపౌండ్ అసైన్మెంట్ అంటారు. అంటే మన కాంపౌండ్ ఇంట్రెస్ట్ లాగా, అంటే ఇంట్రెస్ట్ని ప్రిన్సిపల్కి యాడ్ చేసి మళ్ళీ దానికి ఇంట్రెస్ట్ కూడా ఇంట్రెస్ట్ కడతాం కదా, అటువంటి లాగానే కాంపౌండ్ అంటే బేసికలీ ఒక వేరియబుల్కి సమ్ వాల్యూ యాడ్ చేసి లేదంటే మల్టిప్లై చేసి అదే వాల్యూని మళ్ళీ యాడ్ చేయడాన్ని కాంపౌండ్ అసైన్మెంట్ అంటారు. సో ఈ అర్థమెటిక్ కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ వచ్చేసి 5 ఉన్నాయి. ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, స్టార్ ఈక్వల్ టు, డివిజన్ ఈక్వల్ టు అండ్ మాడ్యులస్ ఈక్వల్ టు. సో అంటే ఇక్కడ వచ్చేసి మార్క్స్ ప్లస్ ఈక్వల్ టు 5 అన్నా కానీ, మార్క్స్ ఈక్వల్ టు మార్క్స్ ప్లస్ 5 అన్నా కానీ రెండు ఒకటే. అంటే ఏంటి, మార్క్స్ ఈక్వల్ టు మార్క్స్ ప్లస్ ఈక్వల్ టు 5 అన్నా, మార్క్స్ ఈక్వల్ టు మార్క్స్ ప్లస్ 5 అన్నా ఒకటే. అంటే మార్క్స్కి 5 యాడ్ చేసి మళ్ళీ మార్క్స్కి అసైన్ చేస్తే దాన్ని కాంపౌండ్ అసైన్మెంట్ అంటారు. అట్లనే సిమిలర్లీ ఫర్ ఎగ్జాంపుల్ స్కోర్ %3 చేస్తున్నాం అనుకో, స్కోర్ ఉన్న వాల్యూని 3తో మల్టిప్లై చేసి మళ్ళీ స్కోర్కి అసైన్ చేస్తున్నాం. స్కోర్ ఈక్వల్ టు స్కోర్ ఇంటూ 3 అన్నా దిస్ ఈజ్ సేమ్. కాకపోతే కాంపౌండ్ అసైన్మెంట్స్ ఆర్ ఫాస్టర్ కంపేర్ టు దిస్ గేమ్. అండ్ అది కాక తప్పులు చేయడానికి ఆస్కారం తగ్గుతుంది. అంటే మనం వేరే వేరియబుల్ టక్కని పెట్టకుండా చూసుకోవచ్చు. సో ఇఫ్ వీ ఆర్ షూర్ వీఆర్ కాంపౌండింగ్ ద సేమ్ వేరియబుల్ ఆర్ సేమ్ ఆపరాండ్, యూ కుడ్ సింప్లీ డూ స్కోర్ %3. సో నెక్స్ట్ వచ్చేసి ఈ కాంపౌండ్ ఇవన్నీ చూసినాం కదా, యాజ్ ఐ డిస్కస్డ్ ఎర్లియర్, దిస్ ఈజ్ ఫాస్టర్ కంపేర్ టు దిస్ గై. సో అదే ఇక్కడ ఒక చిన్న ప్రోగ్రామ్ చూద్దాము. ఇంట్ x ఈక్వల్ టు 5, y ఈక్వల్ టు 2, z ఈక్వల్ టు 3, దెన్ x ప్లస్ ఈక్వల్ టు 6 చేస్తే 5 వాల్యూ ఉంది x ప్లస్ ఈక్వల్ టు 6 అంటే 5 + 6 చేసి అది మళ్ళీ xకి అసైన్ చేస్తుంది. సో x విల్ బికమ్ 11. ఇక్కడ వచ్చేసి y ఈక్వల్ టు స్టార్ ఈక్వల్ టు 8.
సో y వాల్యూ 2 ఇంటూ 8 వచ్చేసి 16, అది కాస్త y 16 అవుతుంది. తర్వాత ఇక్కడ ఏంటి జస్ట్ ప్లస్ ఈక్వల్ టు y ఇంటూ ఎక్స్ అంటున్నాం, అంటే వైని ఎక్స్ని మల్టిప్లై చేసి దానికి జెడ్కున్న వాల్యూకి యాడ్ చేసి దాన్ని జెడ్కి అసైన్ చేస్తున్నాం. అంటే y వాల్యూ 16 అయిపోయింది, 16 ఇంటూ 11 సమ్ నెంబర్, దాన్ని జెడ్కి అసైన్ చేసి దానికి మళ్ళీ మాడ్యులస్ కనుక్కుంటున్నాం. సో దట్ ఈస్ వై జెడ్ విల్ బికమ్ 4 ఈ మాడ్యులస్ అసైన్మెంట్లో. సో ఇక్కడ చూస్తే y ఈక్వల్ టు 16, x ఈక్వల్ టు 11, 16 ఇంటూ 11 ఇస్ 176, 176 జెడ్ 3 ఉంది కదా, 3ని 176 యాడ్ చేస్తే 179 అయింది. దెన్ యూ ఆర్ క్యాలిక్యులేటింగ్ జెడ్ మాడ్యులస్ 7, then z becomes 4 because 179 modulus 7 is 4 అన్నమాట. అందుకోసం ఇక్కడ 4 ప్రింట్ అయింది. దీంట్లో కూడా కొన్ని ట్రై ఇట్ ఉన్నాయి. బేసికలీ యూ కుడ్ ట్రై చేంజింగ్ లైన్స్ ABCD టు BADC, ఈ ఆర్డర్ చేంజ్ చేసి చూడండి. ఇన్ దిస్ ఆర్డర్ ముందు B పెట్టి, తర్వాత A పెట్టి, తర్వాత D పెట్టి, C పెట్టి, దెన్ యూ విల్ సీ వాట్ ఈస్ ది అవుట్పుట్, హౌ ది అవుట్పుట్ చేంజెస్. ఇక్కడ వచ్చేసి ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ x ఈక్వల్ టు 11, y ఈక్వల్ టు 16, z ఈక్వల్ టు 25, ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ అయిపోయే టైంకి 11, 16, 25 అయ్యేట్టు ఈ ప్రోగ్రామ్ని చేంజ్ చేయాలి. సో లెట్స్ ట్రై ఇట్ ఇన్ ట్రై ఇట్ ఎడిటర్. ఆ ప్రోగ్రామ్ని ట్రై ఇట్ ఎడిటర్లో ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తే మనకి x ఈక్వల్ టు 11, y ఈక్వల్ టు 16. సో ఈ రెండు స్టేట్మెంట్స్ ఖచ్చితంగా కావాలి. x ఈక్వల్ టు ప్లస్ ఈక్వల్ టు 6 కాబట్టి 5 ప్లస్ 6 వచ్చేసి 11 అవుతుంది, అండ్ 8 ఇంటూ 2 16 అవుతుంది. కానీ z ఈక్వల్ టు 25 రావాలంటే ఏం చేయాలో చూద్దాం. ఇక్కడేమో ప్రస్తుతానికి ఉన్నట్లు z ఈక్వల్ టు 4 వస్తుంది, కానీ యూ నీడ్ 25, z ఈక్వల్ టు 25. సో దానికి ఏం చేయొచ్చును, ఈ రెండు z ఈక్వల్ టు z ప్లస్ ఈక్వల్ టు y ఇంటూ 6 కదా, ముందు 5 ఇంటూ 2 చేస్తే 10 వస్తుంది, అది కుదరదు. సో లెట్స్ సీ. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే ముందు z ఈక్వల్ టు z% ఈక్వల్ టు 7 చేస్తాను. అంటే z వాల్యూ 3 ఉంది, 3 మాడ్యులస్ ఈక్వల్ టు 7 చేస్తే 3 మాడ్యులస్ 7 వచ్చేస్తే 3నే. ఎందువల్లంటే 7 zeros 0, సో 3 మైనస్ 0 ఇస్ 0. సో తర్వాత 3 ప్లస్ y ఇంటూ ఎక్స్ అన్నాడు. y వాల్యూ 2 ఉంచేసి x వాల్యూ 11 అయింది అనుకోండి, అంటే x ప్లస్ ఈక్వల్ టు 6 అయితే, సో దెన్ ఇట్ విల్ వర్క్. సో అందుకోసం ఏం చేస్తాను, ఇది తర్వాత పెడతాను. x ఈక్వల్ టు x ప్లస్ ఈక్వల్ టు 6 చేస్తా, అంటే 6 ప్లస్ 5 11 అయింది. z మాడ్యులస్ ఈక్వల్ టు 7 అంటే z వాల్యూ 3 అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి x ఈక్వల్ టు 11, ఇక్కడ వచ్చేసి z ఈక్వల్ టు 3, తర్వాత ఇక్కడ వచ్చేసి 3 ఇంటూ 3 ప్లస్ x వాల్యూ అంతా 11, y వాల్యూ అట్లనే 2 అని చేస్తే దట్ ఈస్ ఈక్వల్ టు 3 ప్లస్ 22. సో z వాల్యూ 25 అవుతుంది. నెక్స్ట్ y% స్టార్ ఈక్వల్ టు 8 కాబట్టి y వాల్యూ విల్ బికమ్ 16. సో లెట్స్ సీ ఇఫ్ వీ గెట్ దిస్ అవుట్పుట్, x ఈక్వల్ టు 11, y ఈక్వల్ టు 16 అండ్ z ఈక్వల్ టు 25. సో లెట్స్ రన్ దిస్. సో రన్ చేస్తే మనకి యాజ్ యూజువల్ x ఈక్వల్ టు 11, y ఈక్వల్ టు 16, z ఈక్వల్ టు 25 అవుట్పుట్ వచ్చింది. సో ముందున్న లైన్స్ని ఇఫ్ ఐ చేంజ్ ది ఆర్డర్, ది అవుట్పుట్ ఈజ్ డిఫరెంట్. ముందున్న ప్రోగ్రామ్ ఏమో లైన్ ABCD ఉన్నది, ఇప్పుడు మనం చేంజ్ చేసింది లైన్ ADCB. సో వీ గాట్ ఏ డిఫరెంట్ అవుట్పుట్ అన్నమాట. మీరు సిమిలర్గా ఇంకొక వేరే ఆపరేటర్స్ లైక్ మైనస్ ఈక్వల్ టు, డివిజన్ ఈక్వల్ టు కూడా ట్రై చేసి చూడొచ్చు. మనం ఈ వీడియోలో అర్థమెటిక్ ఆపరేటర్స్లో ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ చూస్తున్నాము, మాడ్యులస్ ఆపరేటర్స్ చూస్తున్నాము, తర్వాత అర్థమెటిక్ కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ చూస్తున్నాము. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి రిలేషనల్ ఆపరేటర్స్ చూద్దాం. అంటే కొన్ని 2 నెంబర్స్కి ఉన్న రిలేషన్ ఏంటి, అంటే ఒకదానికంటే ఒకటి ఎక్కువ తక్కువ అనేది ఈ రిలేషనల్ ఆపరేటర్స్లో ఉంటుంది. సో అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.